హాయ్ అండి. ఈరోజు లంచ్‌లోకి వచ్చేసి పెరుగు పచ్చడి అయితే చేశాను. ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. స్కూల్‌కి అయితే వెళ్ళలేదు. సరే ఇంట్లోనే ఉన్నారు కదా అని కొంచెం లేట్ అయింది. మా పెద్దోడికి ఫీవర్ వస్తుందని వాడికైతే పంపలేదు స్కూల్‌కి. మా చిన్న అబ్బాయి అయితే వెళ్ళాడు 2 రోజులు. ఈరోజు అన్న రాలేదు కదమ్మా నేను కూడా వెళ్ళానని చెప్పాను. ఇద్దరు ఇంట్లో ఉంటే కొట్టుకుంటారా వద్దు వెళ్ళని చెప్పాను. స్కూల్ ఆపేదాక ఎంత సైలెంట్గా ఎంత బుద్ధిమంతుల్లా మాట్లాడతారో స్కూల్ టైం అయ్యి బస్ వెళ్ళిపోయినాక అసలు వాళ్ళ అల్లరి చూడాలి. వాళ్ళ అల్లరితో మతిమరుపు కూడా వచ్చేస్తుంది. మతిమరుపుతో పాటు మెంటల్ కూడా వచ్చేస్తుంటుంది పిల్లలు చేసే అల్లరికి. అల్లరంటే ఇద్దరు కొట్టుకోవడం ఏడవడం అదే పని అయిపోయింది. ఇప్పుడు పెరుగు పులుసులో కూడా ఫస్ట్ తాలింపు గింజలు వేయాల్సింది. ఆనియన్ వేసిందాక వేసాను. అలాగే ఎండుమిర్చి కూడా వేయలేదన్నమాట తాలింపులోకి. అలా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది పిల్లల మీద. అయినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. కంట్రోల్ తప్పితే ఇద్దరికి పడతాయన్నమాట. పడితే కూడా సైలెంట్గా ఉంటారా అంటే ఒక 10 నిమిషాలు కొంచెం సైలెంట్గా ఉంటారు. తర్వాత నార్మల్ అయిపోతారు ఇద్దరు. అంటే యథాస్థితికి వచ్చేస్తారు. మళ్ళీ అలానే చేస్తుంటారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.